గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. విత్ విచ్ కంట్రీ ఇండియా సైన్ MOU టు బూస్ట్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ అండ్ విత్ ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ రీసెర్చ్. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆరోగ్యం మరియు బయోమెడికల్ సైన్సెస్కి సంబంధించి సహకారాన్ని పెంచడానికి మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్తో సహకారం పెంచడానికి భారతదేశం ఏ దేశంతో MOUపై సంతకం చేసింది అని అడుగుతున్నారు. ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీసెంట్గా USA ఇండియా సమావేశాలు జరిపాయి. సో ఈ సమావేశాలు కూడా ముఖ్యంగా హెల్త్ సెక్టార్కి సంబంధించి మన దేశం తరపున భారతదేశంలోని ప్రస్తుతం మనకి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న మన్సుఖ్ మాండవ్య కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ సమావేశంలో భాగంగా 2 ఒప్పందాల్ని ఇండియా USA మనకి కన్క్లూడ్ చేసుకోవడం జరిగాయి. ఆ 2 ఒప్పందాలు కూడా హెల్త్ సెక్టార్కి సంబంధించి. ఒకటి పైన చెప్పినట్టుగా హెల్త్ అండ్ బయోమెడికల్ సైన్సెస్కి సంబంధించి, రెండోది కోఆపరేషన్ ఇన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ రీసెర్చ్ విభాగానికి గాను. సో అది ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, యునైటెడ్ స్టేట్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. And who was the chief guest at the Global FinTech Fest and 2021 organized by the Payments Council of India, FinTech Convergence Council and Internet and Mobile Association of India? రీసెంట్గా 3 days ఫైన్టెక్ ఫెస్టివల్ అనేదాన్ని కండక్ట్ చేశారు. అది కూడా ఎవరు అంటే పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్, ఫిన్టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ అనే 3 సంస్థలు కలిసి సో ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా ఇండియన్ ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారిని పిలవడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, నిర్మలా సీతారామన్ గారు. అలాగే నేను GST గురించి కూడా డిస్కస్ చేశాను. GSTకి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ చేయడానికి ఇటీవల 2 కమిటీస్ని కూడా ఏర్పరిచారు. అండ్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒక కమిటీకి అధ్యక్షులుగా మనకి కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన బసవరాజు బొమ్మాయి గారిని కూడా నియమించారు. ఇంకొక కమిటీకి అధ్యక్షులుగా మహారాష్ట్ర యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేశారు. అలాగే రీసెంట్గా 45th GST కౌన్సిల్ జరిగింది. ఆ సమావేశానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ఎందుకంటే GST కౌన్సిల్ చైర్మన్గా మనకి ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. ప్రస్తుతం ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఉన్నారు. అలాగే నితిన్ గడ్కరీ మీకు ఆల్రెడీ తెలుసు, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి. అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం మనకి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, NPCI National Payment Corporation of India has partnered with which bank to launch RuPay on the Go contactless payment solution? RuPay on the Go కాంటాక్ట్లెస్ పేమెంట్ సొల్యూషన్ని NPCI ఏ బ్యాంక్తో టైఅప్ అయ్యి రీసెంట్గా అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఎస్ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఎస్ బ్యాంక్, NPCI ఈ 2 కూడా రీసెంట్గా టైఅప్ అయ్యి మనకి RuPay ఆన్ ద గో కాంటాక్ట్లెస్ పేమెంట్ సొల్యూషన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్, అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఎన్హాన్స్డ్ ద income limit of disabled dependents to be eligible for family pension for life from Ministry of Defence. What is the new limit? సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ వికలాంగులకి సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి లిమిట్ని అయితే పెంచారు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో అది ఎంతవరకు అంటే లెస్ దెన్ 30% ఆఫ్ ద లాస్ట్ పే డ్రాన్ అనమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ బ్యాగ్డ్ ద బెస్ట్ టూరిజం పాలసీ అవార్డ్ ప్రెజెంటెడ్ బై ద టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్? సో టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ రీసెంట్గా బెస్ట్ టూరిజం పాలసీని ఆంధ్రప్రదేశ్కి ప్రకటించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం పాలసీ 2020-25 అనే దాన్ని రీసెంట్గా రిలీజ్ చేసిందనమాట, లాస్ట్ ఇయరే. సో ఇందులో ఏంటంటే కొన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం, సో వాటిని డెవలప్ చేయడం, లైక్ హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం, దాని తర్వాత దాన్ని ప్రమోట్ చేయడం, దాన్ని డివిజన్ అంటే రిలీజియన్కి సంబంధించిన టూరిజం ప్లేసెస్, ఎకో టూరిజం ప్లేసెస్, సో ఇలాగా దానిని డివైడ్ చేయడం, తర్వాత ఫర్దర్గా మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం అనేది ఒక భాగంగా, ఒక సెగ్మెంట్గా ఈ టూరిజం పాలసీ అనే దాన్ని తీసుకొచ్చింది. సో ఇంప్లిమెంట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. అలా ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం టూరిజం పాలసీ అవార్డు, బెస్ట్ టూరిజం పాలసీ అవార్డు అనేది లభించింది. మీకు ఆల్రెడీ తెలుసు, వరల్డ్ టూరిజం డే వచ్చేటప్పటికి సెప్టెంబర్ 27గా ఉంది.
సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం ఇక్కడ టూరిజం మినిస్టర్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, జి కిషన్ రెడ్డి గారు. అండ్ టూరిజం డేట్ మనకి సెప్టెంబర్ 26 27. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి గండికోట అని చెప్పేసి ఉంది కదా, అది కడపలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. దానిని గ్రాండ్ కెనియాన్ ఆఫ్ ఇండియా కింద కూడా పిలుస్తారు. లంబసింగి అని చెప్పేసి ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లోనే, దాన్ని ఆంధ్ర ఊటీ అని కూడా పిలవడం జరుగుతుంది, సారీ ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలవడం జరుగుతుంది లంబసింగి అనే ప్రాంతాన్ని. హార్స్లీ హిల్స్ అనేవి ఉన్నాయి, దే ఆర్ వెరీ ఫేమస్ ఇన్ దట్ ఆంధ్రప్రదేశ్. శేషాచలం అనే బయోస్పియర్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే లొకేట్ అయ్యి ఉంది. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం తరపున, టూరిజం పాలసీ తరపున ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, who has recently assumed charge as a first Director General of the Ordnance Directorate. సో ఆర్డినెన్స్ డైరెక్టరేట్ అనేది నూతనంగా ఏర్పరిచారు. దీనికి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయిన వ్యక్తి ఈఆర్ షేక్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈఆర్ షేక్ ఇటీవల మనకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్డినెన్స్ డైరెక్టరేట్ గా అపాయింట్ అవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ డే ఫర్ ఫార్మ్డ్ యానిమల్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో వరల్డ్ డే ఫర్ ఫార్మ్డ్ యానిమల్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దాం. సెప్టెంబర్ 30th ఉంది. ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే అనేది సెప్టెంబర్ 30th. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే అనేది సెప్టెంబర్ 29గా ఉంది. అండ్ అక్టోబర్ 1 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పీపుల్ లేదా ఎల్డర్ పీపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కాఫీ డే, ఇంటర్నేషనల్ కాఫీ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ అనేది కూడా మనకి దట్ ఈస్ ఇన్ దట్ అక్టోబర్ 1గా ఉంది. ఇక అక్టోబర్ 2 వచ్చేటప్పటికి గాంధీ జయంతి ఉంది. దానితో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ జంతువుల దినోత్సవం లేదా వరల్డ్ డే ఫర్ ఫార్మ్డ్ యానిమల్స్గా కూడా చెప్పచ్చు. అండ్ గాంధీ జయంతికి వచ్చేటప్పటికి గాంధీ గారు 1869 అక్టోబర్ 2న జన్మించారు. సో అక్టోబర్ 2 అనేది గాంధీ జయంతిగా లేదా నాన్ వైలెన్స్ డే కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే 2019కి గాంధీ గారి జయంతి అనేది 150 ఇయర్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో గాంధీ గారు పుట్టింది పోర్బందర్ ఇన్ గుజరాత్. ఒక్కొక్కసారి ప్లేస్ అడుగుతారు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గాంధీ గారి విషయంలో 2 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ఒకటి ఆయన పుట్టిన తేదీ అక్టోబర్ 2, గాంధీ జయంతి లేదా నాన్ వైలెన్స్ డేగా పిలుస్తారు. రెండోది జాన్ 9th ప్రవాస భారతీయ దివాస్ డే, ఎన్ఆర్ఐ డే. గాంధీ గారు ఇండియాకి తిరిగి వచ్చింది సౌత్ ఆఫ్రికా నుంచి అదే డేనా కాబట్టి దానిని ఎన్ఆర్ఐ డే కింద డిక్లేర్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. What is the name of the artificial intelligence powered virtual assistancy launched by the Muthoot Finance? సో ముత్తూట్ ఫినాన్స్ తన కస్టమర్స్ కోసం లోన్స్కి అప్లై చేయడానికి కానీ, బ్యాలెన్స్ షీట్స్ చూసుకోవడానికి కానీ, ట్రాన్సాక్షన్స్కి కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. దట్ ఈస్ మట్టు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మట్టు ఈజ్ అ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ముత్తూట్ ఫినాన్స్ కంపెనీగా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫెడరల్ బ్యాంక్ మనకి ఫెడీ అనే దాన్ని స్టార్ట్ చేసింది అండి. అది ఫెడరల్ బ్యాంక్ స్టార్ట్ చేసిన ఫ్యూచర్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ సిటీ హోస్టెడ్ ద ఇండియన్ నేవీ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2021? అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 మధ్యలో భారతదేశంలోని ముంబై కేంద్రంగా ఇండియన్ నేవీ సెయిలింగ్ ఛాంపియన్షిప్ అనేది జరగబోతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఇండియాలో ఉన్న అన్ని నేవీ వింగ్ కమాండర్స్ అనేవి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ స్టేట్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ద 5th ఎడిషన్ ఆఫ్ ద ఎలైట్ విమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్? సో మనకి 5వ నేషనల్ విమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ దాదాపుగా 1 year గ్యాప్ తర్వాత దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో అది కూడా హర్యానాలోని హిస్సార్ అనే ప్రాంతంలో. సో ఈ సంవత్సరం హర్యానాలోని హిస్సార్ అనే ప్రాంతంలో అండ్ విమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనే దాన్ని వివిధ కేటగిరీలో కండక్ట్ చేయనున్నారు. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇదే హర్యానాలో పంచకులాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా జరగనున్నాయి. అలాగే నెక్స్ట్ హర్యానా చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి మనోహర్ లాల్ ఖట్టార్ గారు, హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. సో హర్యానాలో ఇండియాలోనే ఫస్ట్ టైం గ్రెయిన్ ఏటీఎం అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది ఇక్కడే. అలాగే ట్రీకి పెన్షన్ ఇచ్చే స్కీమ్ కూడా మొట్టమొదటిగా భారతదేశంలో స్టార్ట్ అయింది హర్యానాలోనే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రీసెంట్లీ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఈజ్ సెట్ టు సెండ్ ఇట్స్ ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు స్టడీ విచ్ ప్లానెట్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్? సో మనకి ఇటీవల అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా ఏ గ్రహం యొక్క ట్రోజన్ గ్రహ శకలాలను అధ్యయనం చేయడానికి తన మొదటి అంతరిక్ష నౌకని పంపబోతుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జూపిటర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నాసా ఏం చేసింది అంటే ఫ్లోరిడా కేంద్రం నుంచి
అండ్ లూసీ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని జూపిటర్ మీదకి పంపుతుంది, ఎందుకంటే జూపిటర్ చుట్టుపక్కల ఉన్న ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ గురించి స్టడీ చేయడానికి. ఆల్రెడీ మనకి ఒక జూనో అనే మిషన్ని లాంచ్ చేసింది జూపిటర్కి సంబంధించి. మనకి ఆల్రెడీ నాసా ఎగ్జిస్ట్ అయి ఉన్న మిషన్ పేరు జూనో. అలా కాకుండా ఆస్ట్రాయిడ్స్ గురించి జూపిటర్ చుట్టుపక్కల ఉన్న ఆస్ట్రాయిడ్స్ గురించి చదవడానికి మనకి ఈ ఏదైతే లూసీ మిషన్ ఉందో సో దాన్ని రీసెంట్గా నాసా లాంచ్ చేసింది. అలాగే 2022లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోర్ అని చెప్పేసి పిలుస్తాం. జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోర్ అనే మిషన్ ని కూడా లాంచ్ అయిపోతుంది. సో గ్రహాలన్నిటిలో కూడా ప్లానెట్స్ అన్నిటిలో కూడా ద జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ గా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. And next one, where did Prime Minister Narendra Modi recently inaugurated the Central Institute of Petrochemical Technology? So మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ టెక్నాలజీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ఇటీవల జైపూర్లో ప్రారంభించారు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. అంతేకాకుండా రాజస్థాన్లోని వివిధ డిఫరెంట్ ప్రదేశాల్లో 4 మెడికల్ కాలేజెస్ని కూడా వర్చువల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో మనకి ఆసియాలోనే వన్ ఆఫ్ ద అతిపెద్ద లిటరేచర్ ఫెస్టివల్గా జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ని చెప్పచ్చు. 2006 నుంచి దీన్ని స్టార్ట్ చేశారు కండక్ట్ చేయడం. ప్రతి సంవత్సరం జాన్ మంత్లో ఈ ఫెస్టివల్ని రాజస్థాన్లో కండక్ట్ చేస్తారు. అండ్ జైపూర్ మోర్ ప్రాబబ్లీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పింక్ సిటీ ఆఫ్ ఇండియా. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఇండియా హ్యాస్ ఓన్ ద 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డ్? 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ అనేది ఎవరు అందుకున్నారు? స్వీడన్లో మనకి రైట్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ అనేది ఉంది. సో ఎవరైతే ఎన్విరాన్మెంటల్ పరంగా మిగతా పరంగా కమ్యూనిటీని డెవలప్ చేస్తారో ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారో అలాంటి ఇండివిజువల్స్కి ఆర్గనైజేషన్స్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని స్వీడన్ యొక్క మరో నోబెల్ ప్రైజ్గా కూడా భావిస్తారు. సో అలాంటిది ఈ సంవత్సరం నలుగురికి వచ్చింది. ఆ నలుగురులో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ ఇండియాకి సంబంధించింది, దట్ ఈస్ అ లైఫ్. ఢిల్లీకి సంబంధించిన లైఫ్ అనే ఆర్గనైజేషన్ అండ్ ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఎన్విరాన్మెంట్ పరంగా కానీ చైల్డ్ డెవలప్మెంట్ పరంగా కానీ చైల్డ్ ప్రొటెక్షన్ పరంగా కానీ కాంట్రిబ్యూట్ చేసినందుకు ఈ సంవత్సరం ఈ అవార్డు అనేది దక్కడం జరిగింది. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2021? సైబర్ సెక్యూరిటీ ఒక కంపెనీ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఇచ్చే ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో మనకి డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ టోటల్గా 110 కంట్రీస్కి కలిపి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 59th. లాస్ట్ టైం ఇండియా యొక్క ర్యాంక్ 57th, ఇప్పుడు 59th ఉంది. సో టాప్లో ఉన్న కంట్రీ ఏది అంటే దట్ ఈస్ అ డెన్మార్క్. మనకి డెన్మార్క్ అనేది టాప్లో ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్లో ఉన్న కంట్రీ ఏది అంటే సౌత్ కొరియా. అండ్ థర్డ్లో ఉన్న కంట్రీ ఫిన్లాండ్. అండ్ లీస్ట్లో ఉన్న కంట్రీ ఇథియోపియా. సో ఇథియోపియా అనేది లీస్ట్లో ఉంది. ఇథియోపియా క్యాపిటల్ ఎడిస్ అబాబ్. అండ్ ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్. అండ్ డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హేగన్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమూవ్డ్ విచ్ బ్యాంక్ ఫ్రమ్ ద పీసీఏ ఫ్రేమ్వర్క్? సో మనకి పీసీఏ ఫ్రేమ్వర్క్ ఏం లేదండి, వీక్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని వాచ్ చేయడానికి పీసీఏ ఫ్రేమ్వర్క్ అనేదాన్ని సెంట్రల్ బ్యాంక్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. సో ఇది ఓన్లీ కమర్షియల్ బ్యాంకే వర్తిస్తుంది, నాన్ ఫినాన్షియల్ బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఇది వర్తించదు. సో ఇదేంటంటే ఏ బ్యాంక్స్కి అయితే ఎన్పిఎస్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ లేకపోతే ఈక్విటీ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, అసెట్స్ కానీ ఇష్యూస్ ఉంటాయో సో అలాంటి బ్యాంక్స్ సెర్టైన్ పారామీటర్స్ని మీట్ కాకపోతే సో వాటిని తీసుకొచ్చి పీసీఏ ఫ్రేమ్వర్క్ లిస్ట్లో పెడుతుంది. అలా 2015లో ఎన్పిఎస్ ఎక్కువగా ఉండడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే దాన్ని ఈ పీసీఏ ఫ్రేమ్వర్క్లో పెట్టింది. దాని తర్వాత యూసీఓ బ్యాంక్ని కూడా పెట్టింది. సో రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో పీసీఏ ఫ్రేమ్వర్క్ నుంచి యూసీఓని రిమూవ్ చేసింది. మళ్ళీ తిరిగి ఈ నెల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ని కూడా దీని నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అని అడుగుతున్నారు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, October 2 ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్. సో ప్రొటెక్టింగ్ ఆఫ్ ఫార్మ్డ్ యానిమల్స్ కూడా అదే డేనే ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పీపుల్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ కాఫీ డే కానీ October 1. ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే September 30th. అండ్ ఇవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.